హాయ్ హలో వెల్కమ్ టు సూరి సూత్రం రవి మంత్రం. జీవితంలో ఒక్కసారి ఫెయిల్ అయ్యామని, ఒక్క కల నెరవేరలేదని, ఒక్క మనిషి మనల్ని అర్థం చేసుకోలేదని చాలామంది తమ కథ ముగిసిపోయిందని అనుకుంటూ ఉంటారు. కానీ ఒక విత్తనం నేలలో పాతిపెట్టినప్పుడు దాన్ని చూసిన వాళ్లకు అది ముగిసిపోయింది అనిపిస్తుంది. కానీ ప్రకృతికి తెలుసు అది ముగింపు కాదు, అది ఒక కొత్త ప్రారంభం. అది సమాధి కాదు, ఒక కొత్త జీవితానికి పునాది అని ప్రకృతికి మాత్రమే తెలుసు. అలాగే ఈరోజు నీ ఓటమి కూడా అంతే. నీకు కనిపిస్తున్నది చీకటి కావచ్చు, కానీ జీవితం నీలో వెలిగించబోయే వెలుగు ఇంకా నీకు కనిపించలేదు. గుర్తుపెట్టుకో, ఈ ప్రపంచంలో విజయం సాధించిన ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఒక దశలో నిరాశ ఉంది, తిరస్కారం ఉంది, ఓటమి ఉంది. కానీ వాళ్ళని గొప్పవాళ్ళని చేసింది గెలుపు కాదు, పడిపోయిన తర్వాత మళ్ళీ లేచిన ధైర్యం. నువ్వు ఇప్పుడు బాధపడుతున్న విషయం 5 ఏళ్ల తర్వాత గుర్తుకొచ్చి నవ్వుకునే జ్ఞాపకం కావచ్చు. నువ్వు ఇప్పుడు కోల్పోయావని అనుకుంటున్న అవకాశం నిన్ను ఇంకా గొప్ప అవకాశానికి సిద్ధం చేస్తూ ఉండొచ్చు. అందుకే జీవితం నీకు తలుపు మూసిందని ఏడవద్దు, ముందుకు నడువు. ఎందుకంటే నువ్వు చూస్తున్నది ఒక మూసిన తలుపు మాత్రమే. జీవితం నీ కోసం తెరవబోయే 100 తలుపులు ఇంకా ముందున్నాయి. ఒక పుస్తకంలో ఒక అధ్యాయం నచ్చలేదని మొత్తం పుస్తకాన్నే చదవకుండా మూసేయలేం కదా. అయితే ఒక ఓటమి వచ్చిందని జీవితాన్ని ఎందుకు వదిలేస్తున్నావు? ఇంకా ఎన్నో పేజీలు మిగిలే ఉన్నాయి, ఇంకా ఎన్నో అవకాశాలు మిగిలే ఉన్నాయి. ఇంకా నీలోని అసలు శక్తి బయటకు రావాల్సింది ఉంది. ఈరోజు నిన్నెవరూ నమ్మకపోవచ్చు, కానీ నిన్ను నువ్వు నమ్ము. ఈరోజు నిన్ను ప్రపంచం గుర్తించకపోవచ్చు, కానీ నువ్వు నీ ప్రయాణాన్ని ఆపకు. ఎందుకంటే అద్భుతాలు ఎప్పుడు గెలిచిన వాళ్ళకి జరగవు. ఊడిపోయినా విరిగిపోయినా కన్నీళ్లు తుడుచుకొని మళ్ళీ ముందుకు నడిచిన వాళ్ళకి జరుగుతాయి. కాబట్టి నీ కథను మధ్యలో ఆపేయకు. నీ జీవితానికి నువ్వే హీరో. ఎంతో కష్టపడి సినిమా టికెట్ కొన్ని సినిమా హాల్లో కూర్చొని సినిమా మొదలైన ఫస్ట్ సీన్కే సినిమా నచ్చలేదని బయటకు వచ్చేస్తామా? అలా మధ్యలో వదిలేసి వస్తే క్లైమాక్స్లో వచ్చే చప్పట్లు నువ్వు వినలేవు. అలాగే ఈరోజు కష్టంగా ఉందని జీవితాన్ని వదిలేస్తే రేపు నీ కోసం ఎదురు చూస్తున్న విజయాన్ని నువ్వు చూడలేవు. చూడలేవు. కాబట్టి లేచి నిలబడు, ముందుకు నడువు, ప్రయత్నించు. ఎందుకంటే నీ జీవితంలో గొప్ప అధ్యాయం ఇంకా మొదలు కాలేదు. ప్రయాణం చేయి, విజయం లభిస్తుంది. ఇలాంటి మంచి ఐడియాలు మీకు వచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్ రవీంద్ర సూరి.